ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, జీవమగల మా యేసయ్య, నీ ఘనమైన, మహోన్నతమైన, నమ్మకమైన, యథార్థమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ యొక్క నాయన రాత్రికాల జాములో నా తండ్రి మేమందరము నా తండ్రి నీ మందిర ఆవరణంలో చేరి నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను గణపరచడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి నాయన యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. మరి 2025 సంవత్సరం నాయన, మరి శ్రమల కాలం నుంచి మరి 2026 సంవత్సరం నేటి దినం వరకు నాయన మా సంఘాన్ని, మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు వంతున మీరు ఆశీర్వదించి ఇప్పటి వరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఈ యొక్క శిలువ ధ్యానాలను ప్రభా మేము ధ్యానించుకోబోతుండగా నా తండ్రి మీరు మాతో ఉండి నాయన, మీరు మాతో మాట్లాడి ఏమైతే నా తండ్రి విషయాలు నాయన సంఘముతో మేము నా తండ్రి చర్చించుకోవాల్సిన పరిస్థితి ఉన్నదో దాన్ని మీరే నా తండ్రి మాకు నాయన సరిచేసి దయచేయమని నా తండ్రి ఈ యొక్క నాయన అంశాలకు మీరే ఆది అంతంగా ఉండి నడిపించమని యేసయ్య దివ్యనామమును ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను ప్రియమైన తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మన సంఘములో ఏర్పాటు చేయడానికి మరి సంఘము మంచి నిర్ణయం తీసుకున్నది. అందును బట్టి సంఘాన్ని మరొకసారి నేను అభినందిస్తున్నాను. మరి సంఘ కాపరిని బట్టి కూడా నేను ఎంతగానో అభినందిస్తున్నాను. మరి కూడి వచ్చిన సంఘంలోని ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతున నా యొక్క ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ దినము శ్రమల కాల ధ్యానములో 7వ దినములోకి మనము వచ్చి ఉంటున్నాం. మరి ఈ దినము యొక్క ప్రధాన అంశాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడే సహోదరి చదివింది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం నుండి మరి 11వ వచనం వరకు చదవబడి ఉన్నది. మరి నేను తీసుకున్న అంశము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరక కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా మీకు దొరక కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. మరి ముఖ్యంగా ఇదన అంశము దేవుని వెదకుటకు సరైన సమయం. దేవుణ్ణి వెదకడానికి సరైన సమయం. ఇప్పుడు దేవునిని వెదకడం అంటే ఏమిటి అనేది మనం మొదటగా చూసుకోవాలి. దేవుని వెదకడం అంటే ఆధ్యాత్మిక చింతన కలిగి ఆత్మీయంగా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండడమే దేవునిని వెదకడం అంటే. ఈ దేవుని వెతికేటప్పుడు ముఖ్యంగా మనం చేసే ముఖ్యమైన పనులు ఏంటంటే వాక్య ధ్యానం, వాక్యాన్ని మనము చదవడం, ఇంకా ప్రార్థన చేసుకోవడం, ఇంకా ఉపవాసం ఉండడం, ఇంకా దేవుని కొరకు పాటలు పాడడం, కీర్తనలు పాడుకోవడం, సంగీత వాద్యాలతో దేవుని కనపరచడం. ఇవన్నీ మనం చేసినప్పుడు మనము దేవుణ్ణి వెదకిన వారము అవుతాం. దేవుని వెతికే సమయము ఎప్పుడు అని మనం అనుకుంటే 2వ కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట ఉంది. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. దేవుణ్ణి వెతికే సమయం ఏదంటే ఇప్పుడే అని ఈ లేఖనాలు అయితే సెలవిస్తూ ఉన్నాయి. మరి ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే ముఖ్యంగా బాల్య దశలో దేవునిని వెతికడానికి సరైన సమయము అని మన పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఈ బాల్య దశ అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దశ. ఈ బాల్య దశ
మరి మానవ జీవితంలో దేవుని వెతికే సమయం ఏంటంటే ప్రాముఖ్యంగా ఈ యొక్క బాల్య దశనే పెద్దలు మనకు తెలియజేస్తున్నారు. మరి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనము పరిశీలించినట్లయితే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఇక్కడ మనకు ఈ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి మాట అనేక మార్లు మనము విని ఉంటున్నాం, అనేక మార్లు మన చిన్న పిల్లలకు మనము చెప్పి ఉంటున్నాం అనమాట. ఎప్పుడు నేర్పించాలి ఈ యొక్క మంచి మాటలు, మంచి త్రోవ అనేది? బాల్యమనేదే నేర్పించమని ఈ సామెతల గ్రంథంలో ఉంది. తిరిగి వాడు పెద్ద అయినప్పుడు దాని నుంచి తొలగిపోడు. దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలంటే, ఖచ్చితంగా బిడ్డలను చిన్ననాటి నుంచి దేవుని భయంతో పెంచాలి. మరి దేవుని యొద్దకు తీసుకొని రావాలి. మరి దేవుని ఆలయంలో వారిని మనము ముఖ్యంగా వారిని శ్రద్ధగా కూర్చోబెట్టే విధానంలో మనం ముందుకు కొనసాగాలన్నమాట. అయితే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మరి పిల్లలు, చిన్నవారు, బాలురైతే బాలికలైతేనేమి, మరి ఈ యొక్క విషయానికి పెద్దగా సుముఖత చూపిరు. ఆలయానికి రావాలన్నా, ఆలయంలో కూర్చోవాలన్నా కూడా వారికి, ఎందుకంటే వాళ్ళ వయసు ఎలాంటిదంటే ఆటలతో కూడిన ఆట పాటలతో వాళ్ళు ముందుకు కొనసాగాలి, అల్లరితో కూడిన ఆట పాటలతో ముందుకు పోవాలని ఎక్కువ వాళ్ళు ఆ విషయాల్లో నిమగ్నమై ఉంటారు. కానీ ఆ విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటారు. కానీ ఆలయంలో కూర్చొని దేవుని వాక్యము నేర్చుకోవాలన్నటువంటి తపన వారిలో ఉండదన్నమాట. ఇంకా తల్లిదండ్రులు ముఖ్యంగా చెప్పాలంటే బిడ్డల్ని ఎక్కువ గారాబం చేస్తారు. రానైనా సండే స్కూల్కి పోదాం అంటే, ఇప్పుడు కాదులే మమ్మీ, మరి పోదాము, మళ్ళీ పోతాలే, నెక్స్ట్ వీక్ పోతాలని పిల్లలు దానిని వెనక్కి నెట్టుకుంటూ వస్తుంటారనమాట. తల్లిదండ్రులైనటువంటి వారు ఆ విషయానికి సుముఖత చూపించకుండా మరి పిల్లలను ఖచ్చితంగా ఆలయానికి, మరి సండే స్కూల్ క్లాసులకు పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడినప్పుడు బాల్య దశలో వారికి దేవుని ఎడల శ్రద్ధ, ఆసక్తి, దేవుని వాక్యం పట్ల భక్తి భావాలు అనేటివి ఏర్పడతాయన్నమాట. కాబట్టి ఈ సండే స్కూల్ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అక్కడైతే ఉపాధ్యాయులు ఖచ్చితంగా వారికి దేవుని లేఖనాలు బోధిస్తారు, కటత వాక్యాలు చెప్తారు, పాటలు నేర్పిస్తారు, కథలు నేర్పిస్తారు. అందరితో కూడా కలిసి నేర్చుకోవడంలో ఎంతో ఆసక్తి ఉంటుంది. ఆ విషయాలే మనం ఇంట్లో తల్లిదండ్రులంగా బిడ్డలకు మనం బోధించలేం. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ లోక కాలంలో ఏం జరుగుతుంది, మీడియా ఎక్కువగా సెల్ ఫోన్లకు పిల్లలు బానిసలైపోయి, చిన్న బిడ్డ దగ్గర నుంచి వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చేస్తే వాటిలో ఆనందిస్తున్నారే కానీ దేవుని వాక్యం చదువుకోవాలన్నా, మరి ఆలయానికి రావాలన్నా వారికి అంత ఇష్టం అనేది ఉండదు. ఈ విధంగా బాల్య దశలో ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేసుకుంటూ వస్తారు. నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చేదాని వల్ల బిడ్డ ఎదిగి యవన ప్రాయంలోకి వస్తాడు. మనకు తెలిసిందే కదా, బాల్యం అయిపోయిన తర్వాత యవన దశ అనేది వస్తుంది. ఈ యవన దశ అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి దశ. ఎందుకంటే ఇది త్రొట్టిల్లిపోయే దశ అనమాట. యవనులు ఖచ్చితంగా తొట్టిల్లుతారని లేఖనాలు సెలవిస్తున్నాయి. యవనులు తప్పక తొట్టిల్లుదురు. అలాంటి సమయంలో వారు దేవుని ఆలయానికి రావాలన్నా, దేవుని మాటలు వినాలన్నా, ఆసక్తి చూపాలన్నా ఇష్టపడరు అనమాట. ఇంకా సమయం ఉందిలే, తర్వాత నేర్చుకుంటాంలే అని వారు ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలి, సరదాగా గడపాలి, స్నేహితులతో కాలం గడపాలి అనేదే వాళ్ళ మనసులో ఉంటుంది. కానీ వారు దానిని కూడా తిరిగి నిర్లక్ష్యం చేసేవారుగా యవన ప్రాయంలో ఉంటారు. ఆ యవన ప్రాయం దాటేసిన తర్వాత మా కుటుంబ వ్యవస్థ అనేది ప్రారంభమవుతుంది వారి జీవితంలో. వివాహం కావడం, మరి వివాహ జీవితం, సంసార జీవితంలోకి ముందుకు పోతూ అక్కడ కూడా ఈ పనుల ఒత్తిడి, ఈ పనులన్నీ వ్యాపకాలలో మరి దేవునికి కూడా దూరంగా జీవించడానికి అలవాటు పడిపోతారనమాట. మరి ఏమనుకుంటారంటే, ఇంకా సమయం ఉందిలే, ఇప్పుడు మనం చేయలేము, ఇంకా వృద్ధాప్య దశలోకి మనం వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఏ పనులు ఉండవు, మనము చాలా ఇదిగా ఉంటాము, ఈజీగా మనము దేవుని వాక్యం చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు అని వృద్ధాప్య దశలోకి వచ్చేస్తారు. ఇంకా పూర్తిగా ఇంకా వృద్ధాప్య దశలోకి వచ్చిన తర్వాత అసలు సమస్య ఇక్కడే మనిషికి ఏర్పడుతుంది. ప్రార్థన చేసుకోవాలన్నా, మోకరించి ప్రార్థన చేసుకోవాలన్నా మోకరించలేం. మరి వాక్యం చదువుకోవాలన్నా కళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
ఏ పని చేసుకోవడానికి మరి అనాసక్తి, అనారోగ్యం ఇవన్నీ కూడా మరి ఆ వృద్ధాప్య దశలో ఏర్పడతాయి. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనకు శక్తి ఉన్నప్పుడే, మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే, మనకు సమస్తం ఉన్నప్పుడే మనము దేవుణ్ణి తెలుసుకోవాలి. కాబట్టి దీనిని బట్టి మనం ఆలోచిస్తే ఈ 4 దశల్లో అత్యంత ప్రాముఖ్యమైన దశను బాల్య దశగా మనం గుర్తించినప్పుడు మనము ఈ బాల్య దశ పిల్లలకు మరి దేవునికి దగ్గరగా వెతకడానికి సరైనటువంటి సమయము బాల్య దశ. మరి ప్రసంగి 12వ అధ్యాయము 1-2 వచనముల్లో మనం చూడగలిగితే, దుర్దినములు రాకముందే నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. దుర్దినాలు అంటే చెడ్డ దినాలు అంటే మనం ప్రార్థన చేస్తే కూడా దేవుడు మరి ప్రార్థనలు వినలేని పరిస్థితులు వచ్చే దినాలు రాకముందే మనం ఏం చేయాలంట, బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మరి ఇక్కడ మరి బాల్య దినాలందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు, మరి బాల్య దశలందే మరి దేవుని ఎరిగినటువంటి వారు బైబిల్లో ఒక ఇద్దరిని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా సమూయేలు. బాలుడైన సమూయేలు గురించి మనకందరికీ బాగా తెలుసు, బాగా వినున్నాం. చిన్నప్పటి నుంచి కూడా మనకు బాగా అర్థమైనటువంటి వ్యక్తి సమూయేలు. ఈ బాలుడైన సమూయేలును తన తల్లి హన్నా మరి ఏం చేసింది, 3 ఏళ్ల ప్రాయంలోనే మందిరంలో ప్రతిష్ఠ చేసింది. మరి బాలుడైన సమూయేలు చిన్న వయసు, 3 సంవత్సరాల వయసు అంటే ప్రతి బిడ్డ నిద్రపోయే వయసు. అది ఎక్కువగా ఆడుకుంటారు, నిద్రపోతారు. అలాంటి 3 సంవత్సరాల ప్రాయంలో మరి ఈ యొక్క సమూయేలు, బాలుడైన సమూయేలు మరి దేవుని స్వరాన్ని విన్నాడు. అది సాధ్యమా? మన బిడ్డలకైతే సాధ్యమా? కాదు. కానీ ఆ బిడ్డ దేవుని చేత అభిషేకించబడిన బిడ్డ. మరి చిన్ననాటి నుంచి తల్లి మాట విన్న బిడ్డ. అన్న, నాయనా నువ్వు మందిరంలో ఉండాలంటే నేను పోను మమ్మీ, నేను నీతోనే ఉంటాను అని మారాన్ చేయలేదు ఆ బిడ్డ. ఆ బిడ్డ నేరుగా మందిరంలో ఉండడానికి తల్లి చెప్పిన మాటను నెరవేర్చాడు. కాబట్టి దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు. మరి గొప్ప ప్రవక్తగా కూడా మనము సమూయేలుని చూడగలం. రెండవ వ్యక్తి యోసేపు. యోసేపు కూడా చిన్న వయసులో నుంచే తల్లిదండ్రుల మీద ఎక్కువ అత్యంతమైన ప్రేమ, అభిమానం, భక్తి భావాలు యోసేపుకి. వాళ్ళ తండ్రి గారు చిన్నప్పుడు మరి అన్నలు మరి మందలు మేపుతున్నారు, పోయి చూడు వెళ్ళమని చెప్పినప్పుడు, ఓయమ్మ నేను ఇంత దూరం నేను పోలేను అని ఆ బిడ్డ అనలా. తండ్రి చెప్పిన మాటకు విధేయుడై మరి అన్నల దగ్గరకు వెళ్తాడు. మరి అక్కడే అతని యొక్క దశ మరి దుర్దశలు ప్రారంభమవుతాయనుకోండి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క యోసేపుకి బాల్యంలోనే కళలు వచ్చేటివి. చక్కటి కళల ద్వారా దేవుడు ఎన్నో విషయాలు మరి యోసేపుతో బయలుపరిచినట్లు మనము చూడగలం. కాబట్టి ఈ బాల్య దశ అనేది ఎంతో ప్రాముఖ్యమైన దశగా మనము గ్రహించాలి. మరి ఒక చిన్న సంగతి, మన సంఘం యొక్క సండే స్కూల్ గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మరి మా సండే స్కూల్ పిల్లలు కొంతమంది పిల్లలు చెప్పిన వాక్యం ఏది చెప్పినా మరో వారం అడిగినప్పుడు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే బిడ్డలు కొంతమంది ఉన్నారు. అలాంటి బిడ్డల యొక్క తల్లిదండ్రులని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే చిన్న వయసు నుంచి బిడ్డల్ని ఆ రీతిగా పెంచే తల్లిదండ్రులు చాలా మంచివారు. వాళ్ళల్లో దేవుని ఎడల భయము, భక్తి అనేది ఉంది కాబట్టి ఆ బిడ్డల్ని వారు ఆ విధంగా తర్పిచ్చేసి పంపుతున్నారు. మరి వారిలాగే మిగిలిన వారు కూడా చక్కగా దేవుని యొక్క అంశాలు నేర్చుకొని దేవుని భయంలో, భక్తిలో ఎదగతారని కూడా నేను ఆశిస్తున్నాను. మరి ఈ దేవుని వెదకే సరైన సమయం ఏంటంటే ఉదయకాల సమయం. వేకువ జామున అనేది, ఉదయకాలం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి, దేవుణ్ణి వెదికేటువంటి శ్రేష్టమైనటువంటి సమయంగా మనము గుర్తించుకోవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాతకాల సమయము, వేకువ సమయము ఎంతో నిశ్శబ్దంగా ఉంటుంది, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో ఆత్మీయంగా మనము ఎదగడానికి, మరి దేవునితో ఏకాంతంగా గడపడానికి, ఈ యొక్క సన్నిధి, దేవుని సన్నిధిలో మనం గడపడానికి ఈ యొక్క ఉదయకాల సమయం అనేది ఎంతో దోహదపడుతుంది అనమాట. ఎందుకంటే మరి మా కీర్తనల గ్రంథము
63వ అధ్యాయం 1వ వచనములో ఈ విధంగా ఉంది, దేవా నీవే నా దేవుడవు, వేకువనే నిన్ను వెదకెదను. దేవా నీవే నా దేవుడవు, వేకువనే నిన్ను నేను వెదకెదను అని. కాబట్టి మనము ఎప్పుడు దేవుణ్ణి వెతకాలి? వేకువనే మనము దేవుణ్ణి వెతకవలసిన వారంగా ఉన్నాం. మరి ఇంకా కూడా బైబిల్లో ఎంతో మంది వేకువజామున ఉదయకాల సమయంలో దేవునిటి వెతికిన వారుగా చాలా మంది ఉంటున్నారు. మరి వాళ్ళల్లో యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా తెల్లవారుజామునే చీకటి ఉన్నప్పుడే అరణ్యానికి వెళ్ళి ప్రార్థించేవాడుగా యేసయ్యను మనము గమనించాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాటను మనము చూడగలము. ఇంకా కూడా నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటలు మనము చూడగలము. మనము దేవుని వెతికేటప్పుడు ఏ రీతిగా వెతకాలి అని మనము ఆలోచిస్తే, మనము దేవుణ్ణి వెతికేటప్పుడు పూర్ణ హృదయంతో వెతకాలి. మరి ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకవలసిన వారంగా ఉన్నాము. మరియు విశ్వాసముతో దేవుణ్ణి వెతకవలసిన వారంగా ఉన్నాం. మరియు ఇంకొక మాట మనం చూస్తే, ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనము వేడుకోవాలి. ఇక్కడ ఉంది కదా, యెహోవా మీకు దొరక కాలమున ఆయన వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. ఇప్పుడే చదువుకున్నాం మనం. కాబట్టి మనం ఎలాగా మరి వేడుకోవాలంటే, మరి మన పాపాలు ఒప్పుకోవాలి. మరి పశ్చాత్తాపముతో ఆయన వైపు కన్నీటితో తిరిగినప్పుడు ఆయన మనము కనుగొనేదానికి అవకాశం ఉందన్నమాట. మరియు ఇంకా కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట ఉంది, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని మనము ఈ యొక్క కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనంలో మనము చూడగలం. మరియు మనం ఈ లోకంలో ఎంతో భయముతో భక్తితో మరి జీవించాలంటే మనకు జ్ఞానం అవసరమైనది, వివేచన అవసరమైనది. మరి జ్ఞానము వివేచన మనకు లేకపోతే మనం ఈ లోకంలో మనం జీవించలేం. కాబట్టి మనం ఏం చేయాలంటే, మరి వెండిని వెతికినట్టు మనం వెతకాలి, దాచబడిన ధనమును వెతకినట్లు మనము వెతకాలి జ్ఞానం కొరకు. ఇది సామెతల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాటను మనం చూడగలం. మనం ఏదైనా ఒక వస్తువును మనం పోగొట్టుకుంటే మనం ఎంతగా వెతుకుతాం. ఒక రింగ్ అనుకోండి, ఒక బంగారపు రింగు మనకు పడిపోయింది, మరి దానికి మనం వెతకాలంటే ఎంతగానో మనం ప్రయాస వెతుకుతాం. మరి మన వస్తువులను, మనకు కావలసినటువంటి సొత్తులను మనం వెతుక్కుంటాం. కానీ మరి దేవునిని వెతకడానికి కూడా మరి అందరూ కాదు, కొంతమంది విషయంలో మనము ఆ రీతిగా మరి నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాము. మరి వెతకు వారికి ఆయన దొరికేవాడుగా ఉన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తటుడి తీయబడును అని మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో మనము చూడగలం. మరి ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా దేవుణ్ణి వెతికేటువంటి వారిని బైబిల్లో మనము ఒక ఇద్దరిని చూద్దాము. మరి వారు ఎవరంటే దావీదు మహారాజు. దావీదు మహారాజు చాలా గొప్ప రాజు, మనందరికీ తెలుసు. ఎంతో సంపన్నమైనటువంటి రాజు అన్నమాట. ఈయనకి ఈ దేవుని వెతికే విషయంలో ఒక ఆశ ఉండేది. ఎప్పుడు కూడా ఒక అలవాటుగా దేవుణ్ణి వెతకాలని ఆశపడేవాడు. ఇంకా ఏం చేసేవాడంటే, ఎంతో దాహం కలిగి దేవుణ్ణి వెతకడంలో ముందుకు కొనసాగేవాడు దావీదు మహారాజు. మరి అదే రీతిగా తపన కలిగి ఉండేవాడు. దేవుని వాక్యాన్ని వెతకాలి, దేవుని దగ్గర భక్తితో జీవించాలి అనే తపన కలిగి ఉండేవాడు. మరి ఈ లోకంలో మనుషులకు అనేక రకాలైన తపనలు ఉంటాయి, చాలా చాలా విషయాల్లో తపన కలిగి ఉంటాం. కానీ దేవుని విషయంలో, దేవుని వెతికే విషయంలో తపన కలిగినటువంటి ఈ దావీదు మహారాజు ఎంతో గొప్పగా మనము ఆయన్ని గమనించగలం. తర్వాత దావీదు మహారాజు ఏ రీతిగా మరి వెతికేవాడంటే, ఏకాంత సమయాల్లో దేవుణ్ణి వెతికేవాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, మరి చిన్నవాడుగా ఉన్నప్పుడు, మరి ఒంటరిగా ఉన్నప్పుడు దేవుణ్ణి వెతికేదానికి ఆ ప్రకృతిలో దేవుణ్ణి కీర్తించేవాడు. సితార పట్టుకొని స్తుతిగానాలు చేస్తూ దేవుణ్ణి ఆరాధించేవాడు. మరి అంత మాత్రమే కాక
అపరాధ భావనలో కూడా ఈ యొక్క దావీదు మహారాజు దేవుణ్ణి వెతికాడు. మరి అపరాధ భావన అంటే దావీదు మహారాజు తప్పు చేసిన విషయం మనకు తెలిసిందే. బషెబతో పాపం చేసినప్పుడు ఆ తప్పుని ఆయన కప్పుకోలేదన్నమాట. ఎవరైనా సహజంగా మనం ఒక తప్పు చేసినప్పుడు దాన్ని ఏం చేస్తాం? కప్పుపుచ్చుకోవాలి, దానిని బయటికి చెప్పకూడదు అని మనము అనుకుంటాం. కానీ ఈయనేం చేశాడంటే ఏ సాకులు చెప్పకుండా దేవుని దగ్గర పశ్చాత్తాపంతో కన్నీటితో దేవుని వెతికినట్లుగా మనకు లేఖనాలు కీర్తనల గ్రంథము 51వ అధ్యాయంలో మనము చూడగలం అన్నమాట. ఇంకా కూడా దావీదు మహారాజు ఎల్లప్పుడూ వెతికేవాడు. అంటే కష్టాల్లోనే కాదు, రాజుగా ఉన్నప్పుడు, సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా ఈ యొక్క దావీదు మహారాజు చాలా దేవుణ్ణి వెతికేవాడు. ఒక ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేసేవాడు. ఇది చాలా మంచి లక్షణము, ఉన్నతమైన లక్షణము. ఎందుకంటే మరి మనం కూడా మన జీవితాల్లో మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఇరుగు ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు దావీదులాగే మనం కూడా దేవుని యొద్ద విచారణ చేయాలి. అంటే దేవుణ్ణి అడగాలి, నాయనా నన్నేం చేయమంటావు, ఈ పరిస్థితి నాకు వచ్చింది అని మనము దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు మరి మన జీవితాల్లో కూడా దావీదు లాంటి కృపను మనము పొందుకోగలం. మరి అదే రీతిగా మరి సొలొమోను గారిని కూడా మనము రాజుగారిని చూద్దాము. మరి సొలొమోను రాజు ఆయన పరిపాలన ప్రారంభంలో ఆయన రాజు కాక మునుపు మరి దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో వెతికేటప్పుడు మరి అద్భుతమైన జ్ఞానాన్ని మరి ఈ యొక్క సొలొమోను రాజు పొందుకున్నట్లు మనం చూస్తాం. మరి దేవుడు అడుగుతాడు గిబియోనులో, నీకేం కావాలి అని అన్నప్పుడు మరి ధనాన్ని ఆయుష్ను కాకుండా వివేకం గల హృదయము నాకు ఇవ్వు అని చెప్తాడనమాట సొలొమోను మహారాజు. అప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడు? ఐశ్వర్యాన్ని ఘనతను కూడా మరి సొలొమోను రాజుకు ఇచ్చినట్లుగా 1 రాజులు 3వ అధ్యాయము 9వ వచనంలో మనము చూడగలం. ఇంకొక విషయం ఏంటంటే మరి మందిరం ద్వారా కూడా దేవునిని వెతకడం మనము సొలొమోను రాజు ద్వారా చూడగలము. సుందరమైనటువంటి మందిరాన్ని మరి సొలొమోను మహారాజు కట్టాడు. మరి కట్టినప్పుడు మరి అనేక మంది ప్రజలు ఆ ఆలయంలోకి వచ్చి దేవుణ్ణి వెతకడానికి ఈ యొక్క సమయము వాళ్ళకు ఇవ్వబడింది అనమాట. మరి ఇంతవరకు మనము ఇంతమంది బిడ్డలు మరి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు కొనసాగారు. మరి మనము 2వ అంశంగా చూస్తే మరి సమయాన్ని దుర్వినియోగం చేసుకునే పరిస్థితులు కూడా బైబిల్లో మనం చూడాలి. దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసుకుంటే మనం నష్టపోతామే కానీ మనకు మేలు అనేది జరగదనమాట. కానీ దేవుని వెతకడంలో ఎంతో మంది ఇక్కడ వెనకంజ వేశారు. మరి అనేకులు మరి ఈ లోకంలో అనేక పనులు పెట్టుకుంటారు. విస్తారమైన పనులు పెట్టుకోవడంలో దేవునికి దూరం అవ్వడం జరుగుతుందన్నమాట. మన బైబిల్ గ్రంథంలో విస్తారమైన పనులు పెట్టుకున్న స్త్రీని మనం చూస్తాము. ఆమె పేరు ఎవరు చెప్పగలరా? ఎవరు చెప్పారు? మార్తమ్మ ఏం చేసింది? విస్తారమైన పనులు పెట్టుకోవడం వలన చింతిస్తా ఉందన్నమాట. నాకు అనేకమైన పనులు ఉన్నాయి, నేను వాక్యం వెళ్ళలేకపోతున్నానని. కానీ అదే మరియమ్మ ఏం చేసింది? ఉత్తమమైన దాన్ని అది ఆమె వద్ద నుంచి తీసివేయబడలేదని మనం కాబట్టి ఇక్కడ మార్త ఏం చేసిందంటే తన సమయాన్ని దుర్వినియోగం చేసుకునింది అనమాట. ఇంకా కూడా బైబిల్లో 10 మంది కన్యకలు వృత్తాంతం మనకు తెలిసిందే. అందులో 5 మంది కన్యకలు బుద్ధి కలగవారు, 5 మంది కన్యకలు బుద్ధి లేనివారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? వారికున్న సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. దుర్వినియోగం చేసుకొని మరి రాకుమారుడు వచ్చే సమయంలో సిద్ధుల్లో నూనె లేకుండా పోయింది. అక్కడేమవుతుంది? కలిపేయబడిపోతుంది. కాబట్టి మెలకువగా ఉండలేకపోయారు. ఆ 5 మంది బుద్ధి గల కన్యకలు ఏం చేశారు? మెలకువగా ఉండి రాజకుమారిని ఎదుర్కోవడం జరిగింది. మరి బైబిల్లో ఇంకొక వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఎవరంటే సంసోను మరి యవ్వన బలం, నాజీరు చేయబడిన వ్యక్తి. దేవుని ద్వారా నాజీరు చేయబడినటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడు? తన యవ్వన మనం చూస్తే
ఈ యవ్వన ప్రాయంలో తన యవ్వన బలాన్నంతా మరి తన బలహీనత చేత మరి ఆ స్త్రీ యొక్క పాపములో పడిపోయి చివరికి మరణానికి చేరువయ్యాడు. ఇతను కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు, దుర్వినియోగం చేసుకోవడం జరిగిందనమాట. మరి ప్రస్తుత ప్రపంచంలో మరి చాలా మంది మన మందిరానికి రమ్మన్నా, దేవుని కార్యాలకు రమ్మన్నా, లేదు ఏదైనా మీటింగ్స్ రమ్మన్నా అందరూ చెప్పే సహజమైన మాట ఏంటంటే మాకు సమయం లేదు, మేము బిజీగా ఉన్నాం, వారం అంతా మాకు ఉద్యోగాలు, మాకు పనులు, వాటితోనే మాకు సరిపోతుంది, ఉన్నది ఒక ఆదివారం కూడా మేము రాలేము, మేము ఇంట్లోనే ప్రార్థన చేసుకొని మేము చేసుకుంటాము అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుత కాలం. కానీ ఇక్కడ ఒక చిన్న కథను మనము చూసుకున్నాం. చివరగా ఒకానొక ప్రాంతంలో ఒక భక్తి కలిగినటువంటి కుటుంబం ఉండేది. ఆ భక్తి కలిగినటువంటి కుటుంబంలో ఒక యవ్వన ప్రాయంలో ఒక కుమారుడు వాళ్లకు ఉంటాడనమాట. ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంతో భయముతో భక్తితో ప్రార్థనాపూర్వకంగా ఆలయానికి వెళ్ళేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, దేవుని వెతికేవారు, దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు. కానీ ఈ పిల్లవాడు మాత్రం, యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డ మాత్రము ఆలయానికి రావడం కానీ, తల్లిదండ్రులు చెప్పే మాట కానీ వినడం, రానైనా పోదాం, ఈరోజు మీటింగ్స్ జరుగుతున్నాయి చర్చిలో వెళ్దామంటే నాకు సమయం లేదు, నేను బిజీగా ఉన్నాను అనేవాడు. ఎప్పుడు అడిగినా కానీ అదే మాట, నేను పనుల మీద ఉన్నాను, నేను స్టడీస్లో ఉన్నాను, నేను బిజీగా ఉన్నాను అని అనేవాడు. వీడి తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో బాధపడతారు. అయ్యో మనమైతే భయంతో ఉన్నామే, మరి ఈ బిడ్డ ఏమైపోతాడో, మరి ఈ బిడ్డను తండ్రిని ప్రార్థన చేసేవాళ్ళు, నాయనా ఈ బిడ్డను మీరు దర్శించండి తండ్రి. మరి ఈ యవ్వన ప్రాయంలో ఈ బిడ్డకు ఒకరోజు రాత్రి జాములో మంచి కల వస్తుంది. ఆ కలలో ఏం జరుగుతుందంటే ఆ బిడ్డ చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన తర్వాత అతను నేరుగా వెళుతూ ఉంటే ఆయనకు పరలోక రాజ్యం కనిపిస్తుంది ఆ యవనస్తుడికి. ఆ పరలోక రాజ్యాన్ని చూసినప్పుడు చాలా సంతోషం అయిపోద్ది. బంగారు వీధులు కనిపిస్తుంటాయి, మరి దేవదూతలు కనిపిస్తుంటారు, మరి నేను వచ్చేసాను పరలోకానికి, నేను వెళ్ళిపోతానని సంతోషంతో ఆ గవిని లోపల నుంచి ప్రారంభంలో లోపలికి వెళ్ళేదానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఇద్దరు దేవదూతలు అతను ఆపుతారు. ఆపి, ఏం బాబు ఎక్కడికి వచ్చావు ఏంటంటే, నేను పరలోకానికి వచ్చాను, నేను పరలోకానికి పోవాలి, నన్ను వదలండి అంటాడు. ఉండు బాబు ఒక నిమిషం ఆగు, ఇక్కడ జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి, మేము చూస్తాము, చూసిన తర్వాత అట్లే నిన్ను పంపిస్తామని జీవగ్రంథం అంతా ఎతకతారు. అబ్బాయిని పేరు ఎక్కడా కనిపించదు. నా పేరు లేకుండా పోవడం ఏంటి, నా పేరు ఉండాలి కదా, చూడండి మీరు నా ఇంటి పేరు బట్టి చూడండి అని అంట. ఆ ఇంటి పేరు బట్టి అబ్బాయి అంత ఎతికారు జీవగ్రంథంలో, అక్కడ కూడా అబ్బాయి పేరు మరి కనబడలేదు. మరి ఎందుకు ఈ విధంగా అయింది? నేను చదువుకున్నాను, మంచి డిగ్రీలు ఉన్నాయి, నా డిగ్రీలు నా హోదాను బట్టి చూడండి మీరంటే అది కూడా వాళ్ళు ఆ అబ్బాయి చెప్పినట్టే వెతకతారు దేవదూతలు, అక్కడ కనబడదు. సరే ఇంతకీ ఏంటి, నా పేరు జీవగ్రంథంలో ఉండాలంటే నేను ఎవరిని కలవాలి అంటే, యేసయ్య దేవుడు జీవగ్రంథంలో అందరి పేర్లు రాసేది ఆయనే, ఆయన అడగాలంటే నేను ఆయన్ని కలవాలి, నన్ను ఆయన దగ్గరికి తీసుకోపోండి అని చెప్తాడు. సరే దేవుని దగ్గరికి తీసుకుపోవడం జరుగుతుంది అతని వ్యక్తిని. ఏమయ్యా బాబు ఏమిలా వచ్చావు అంటే, మరి జీవగ్రంథంలో నా పేరు మీరు ఎందుకు రాయలేదు అని అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు అప్పుడు దేవుడు చెప్తాడు, అవునయ్యా చాలాసార్లు నేను అనుకున్నాను నీ పేరు రాయాలని, నాకు సమయం లేదు, నేను బిజీగా ఉండి రాయలేకపోయాను అంటాడు. అంటే ఈ కథ ద్వారా మనం నేర్చుకునేటువంటి సత్యం ఏంటంటే, మనం ఆయన యొద్దకు వస్తే ఆయన మన యొద్దకు వస్తాడు. మరి యవ్వన ప్రాయంలో బిడ్డ దేవుని దగ్గరకు వచ్చాడా? రాలేదు. కాబట్టి దేవుడు కూడా ఆయన పేరు రాయలేదు. కాబట్టి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంది. ఈ రీతిగా దేవుణ్ణి మనము ఉన్న సమయంలోనే మన సమయాన్ని సద్వినియోగం చేసుకొని మరి దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి. దుర్వినియోగం చేసుకుంటే మనము ఆయనకి దూరస్తులుగా మనము ఉంటాం. ప్రార్థన చేసుకున్నాం. మహాగండ మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, జీవము గల మా యేసయ్య, నీ ఘనమైన మహోన్నతమైన నామములకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాను నాయన. ఈ సమయంలోనైనా నా తండ్రి మరి ప్రభా మిమ్మల్ని దొరికేటువంటి పరిస్థితిని, ప్రభా మిమ్మల్ని వెతికేటువంటి కృపలను మా తండ్రి మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు. మరి మా భవిష్యత్ జీవితంలో నేను వెతికే వారంగా ప్రభా మీ యొక్క రాకడ వరకు మేము నైనా ఈ రీతిగా సజీవులంగా కొనసాగే కృపలు
మాకు అనుగ్రహింపజేయమని యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను ప్రియమైన తండ్రి. ఆమేన్. యెహోవా మీకు దొరకు కాలం ఇదే, యెహోవా మీకు దొరకు కాలం ఇదే, ఆయనను వేదకుడి వేదకుడి నేడే వేదకుడి, యెహోవా మీకు దొరకు కాలం ఇదే, ఆయనను వేదకుడి వేదకుడి నేడే వేదకుడి, నేడే వేదకుడి, నేడే వేదకుడి.